హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకి బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది. ఈ అక్టోబర్ 12కి దసరా పండుగ కూడా అయితే జరుగుతుంది. అయితే మనకి ప్రతి సంవత్సరము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ నాడు మహిళలందరికీ చీరనైతే ఇవ్వడం జరిగేది. బట్ ఈసారి ఇంకా మనకి చీర అందలేదు. సో ఈ బతుకమ్మ చీర గురించి మంత్రి సీతక్క గారిని నిన్న అయితే న్యూస్ రిపోర్టర్స్ టీవీ ఛానల్స్ వాళ్ళు అడగడం జరిగింది. అయితే మంత్రి సీతక్క గారు ఈ బతుకమ్మ చీరలపై ఒక కీలకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. సో గత ప్రభుత్వం ఏదైతుందో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది కదా. సో ఆ బతుకమ్మ చీరలు 120-150 రూపాయలకి సూరత్ నుంచి చెప్పించి ఈ మహిళలకి బతుకమ్మ కానుకగా అయితే ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చేటువంటి చీరలు మహిళలకి కట్టుకోనికి కాదు, అసలు అవి ఆ చీరలంతా చిలకల మీద, మన బావుల దగ్గర ఇంకేదైనా పనికి వాడుకోవడానికే తప్ప కట్టుకోవడానికైతే ఏమాత్రం పనిచేయలేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చీరలు, అవి బతుకమ్మ చీరలు, అవి అట్లున్నాయి. సో ఈసారి మేము కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఆ విధంగా కాకుండా మంచి క్వాలిటీ పరమైనటువంటి చీరలు అందిస్తామని, సో దేనికోసమని నేతన్నలకు కూడా పనివ్వడానికి ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా 2 చీరలు ఇద్దామని చెప్పి నిర్ణయించింది. సో ఇవి వచ్చేటువంటి రోజులు, అంటే వచ్చేటువంటి బతుకమ్మ పండుగలు అవుతున్నాయో అంటే నెక్స్ట్ ఇయర్ అన్నట్టుగా, సో నెక్స్ట్ ఇయర్ నుంచి అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. బట్ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బతుకమ్మ కానుకగా రూపాయలు 500 ఇద్దామని, లేక 1000 రూపాయలు ఇద్దామని, ఇతర కానుకలు ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది కదా. అవి బ్యాంక్ అకౌంట్లో వేయాలా, లేకపోతే మహిళలకి నేరుగా చేతికి ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టు మనకి గతంలో తెలవడం జరిగింది. సో గతంలో కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం, సో రేవంత్ రెడ్డి టీం అయితే భావించి మనకి ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పటివరకు చీరలు కాకుండా వేరే కానుకలైనా, సో 500 కానీ 1000 రూపాయలు కానీ ఇంకేదో కానుకలు ఏవైతున్నాయో అవి ఇవ్వాలని చెప్పి కూడా మనం కోరుకుందాం. బట్ ఇప్పటికే ఇవ్వాల్సింది, బట్ ఇంకా ఇవ్వలేదు. అవి కూడా ఇస్తారా ఇవ్వరా, కనీసం ఈ దసరాకి మొత్తం ఇవ్వకుండా ఉండిపోతారా చూడాలిగా. సో మొత్తానికైతే సీతక్క గారు అయితే ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చీరల ముచ్చట చెప్తున్నారు. మేము ప్రతి మహిళ ఉచితంగా బస్సు ప్రయాణం పెడితే నెత్తి నోరు గోక్కొని ఎందుకు పెట్టిరని అన్నారు. క్యాబరెట్ డ్యాన్స్లు వేసుకుంటారు.